ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఇప్పటి వరకు 2 ఎకరాల లోపు భూమిని కలిగిన రైతుల ఖాతాల్లో నగదును జమ చేసిన ప్రభుత్వం ఇవాల్టి నుంచి 3 ఎకరాల లోపు భూమి కలిగిన అన్నదాతల ఖాతాల్లో పంట పెట్టుబడి డబ్బులను జమ చేస్తోంది. ఈ మేరకు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో 1,230 కోట్ల రూపాయలు జమ చేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం 3,487.25 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. గత సర్కార్ పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. ఈ పంట పెట్టుబడి సాయాన్ని 10,000 రూపాయల నుంచి 12,000కు కూడా పెంచారు. దీంతో ఎకరానికి ప్రతి రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద 2 సార్లు పంట పెట్టుబడి సాయం రైతులకు అందుతుంది. రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా 20,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసింది. ప్రస్తుతం తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలుకొని ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేస్తున్నారు.